తెలుగు మెథడాలజీకి సంబంధించి గత ప్రశ్నాపత్రాల్లో ఉన్నటువంటి కొన్ని బిట్లను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఉత్తమ పరీక్షకు ఉండవలసినటువంటి లక్షణాలు. ఆప్షన్ 1 విశ్వసనీయత, ఆప్షన్ 2 సప్రమాణత, ఆప్షన్ 3 విషయనిష్టత, ఆప్షన్ 4 పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ పైవన్నీ. అంటే విశ్వసనీయత, విషయనిష్టత, సప్రమాణత. సెకండ్ బిట్, విద్యార్థి ప్రగతి పత్రం దీనిని తీసుకొనుటకు ఉపయోగపడును. విద్యార్థి ప్రగతి పత్రం దీనిని తెలుసుకొనుటకు ఉపయోగపడును. ఆప్షన్ 1 విద్యార్థి సాధించినటువంటి ప్రగతి, ఆప్షన్ 2 విద్యార్థి సమగ్ర చరిత్ర, ఆప్షన్ 3 విద్యార్థి పొందే మార్కులు, ఆప్షన్ 4 పైవన్నీ. ద ఆన్సర్ ఈజ్ విద్యార్థి సాధించిన ప్రగతి. థర్డ్ వన్, మూల్యాంకనం అనేది. ఆప్షన్ 1 మాస ప్రక్రియ, ఆప్షన్ 2 అర్ధవార్షిక ప్రక్రియ, ఆప్షన్ 3 వార్షిక ప్రక్రియ, ఆప్షన్ 4 నిరంతర ప్రక్రియ. ద ఆన్సర్ ఈజ్ నిరంతర ప్రక్రియ. లక్షాత్మక ప్రశ్నల వలన కలుగు ప్రయోజనం. ఆప్షన్ 1 ఒకే రీతిగా మార్కులు వచ్చుట, ఆప్షన్ 2 విశ్వసనీయత, ఆప్షన్ 3 సప్రమాణత, ఆప్షన్ 4 పైవన్నీ. లక్షాత్మక ప్రశ్నల వల్ల కలుగు ప్రయోజనము విశ్వసనీయత ఏర్పడడం. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, మూల్యాంకన పద్ధతిలో దీనిని పరిగణ చేసేవారు. ఆప్షన్ 1 బోధనా లక్ష్యాల స్పష్టీకరణలు, ఆప్షన్ 2 బోధనా లక్ష్యాలు, ఆప్షన్ 3 యూనిట్లు, ఆప్షన్ 4 పాఠాలు. ద ఆన్సర్ ఈజ్ బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు. నెక్స్ట్ సిక్స్త్ బిట్, మూల్యాంకనం విద్యారేఖ. మూల్యాంకనం విద్యారేఖ. ఆప్షన్ 1 విద్యార్థులు జ్ఞాపక శక్తిని పరీక్షిస్తుంది, ఆప్షన్ 2 పాక్షిక మూర్తిమత్వాన్ని పరీక్షిస్తుంది, ఆప్షన్ 3 సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపచేస్తుంది, ఆప్షన్ 4 కేవలం పాఠ్యాంశ జ్ఞానాన్ని పరీక్షిస్తుంది. మూల్యాంకనం విద్యారేఖ. ద ఆన్సర్ ఈజ్ సంపూర్ణ మూర్తిమత్వాన్ని మదింపు చేస్తుంది. సెవెంత్ వన్, తప్పొప్పుల ప్రశ్నను తయారు చేయునప్పుడు గమనించవలసినది ఏమిటి? ఆప్షన్ 1 వాక్యాలు ఉన్నట్లుగా రాయడం, ఆప్షన్ 2 వాక్యాలలో పదాలను మార్చి రాయడం, ఆప్షన్ 3 నిత్య సత్యాలను అసత్యాలుగా రాయకపోవడం, ఆప్షన్ 4 తప్పేదో ఒప్పేదో తెలియకుండా రాయడం. ద ఆన్సర్ ఈజ్ నిత్య సత్యాలను అసత్యాలుగా రాయడం. నెక్స్ట్ ఎయిత్ బిట్, నాన్ డిటెన్షన్ పద్ధతి ఏపీలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? నాన్ డిటెన్షన్ పద్ధతి ఏపీలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ 1 1971, ఆప్షన్ 2 1981, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1961. ద ఆన్సర్ ఈజ్ 1971. నెక్స్ట్ నైన్త్ బిట్, రాముడు దశరథుడు అట్లే కృష్ణుడు. ఈ ప్రశ్న దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 బహుళావరణ ప్రశ్నలు, ఆప్షన్ 2 సంబంధ సామ్య సూచక ప్రశ్నలు, ఆప్షన్ 3 ఖాళీలు పూరించు ప్రశ్నలు, ఆప్షన్ 4 జతపరచు ప్రశ్నలు. ద ఆన్సర్ ఈజ్ సంబంధ సామ్య సూచక ప్రశ్నలు. నెక్స్ట్, విద్యార్థులు సముపార్జన తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు చేపట్టు చర్యలలో సమగ్రము సర్వతోముఖమైనది ఏది? ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2
పరిగణనం. ఆప్షన్ 3 పరీక్ష. ఆప్షన్ 4 నికష. ద ఆన్సర్ ఈజ్ మూల్యాంకనం. 11th బిట్. బహుళైచ్ఛిక రకానికి చెందిన ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందినవి. ఆప్షన్ 1 వివేచించుట. ఆప్షన్ 2 వర్గీకరించుట. ఆప్షన్ 3 గుర్తించగలుగుట. ఆప్షన్ 4 జ్ఞప్తికి తెచ్చుకొనుట. ద ఆన్సర్ ఈజ్ గుర్తించగలుగుట. 12th బిట్. వివరముగాను భావ సమైక్యతలోను సమగ్రంగా ఒక విషయం గురించి వర్ణించి సమాధానాన్ని రాయమనే ప్రశ్న ఏంటి? ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్న. ఆప్షన్ 2 అతి లఘూత్తర ప్రశ్న. ఆప్షన్ 3 నిర్దిష్టోత్తర ప్రశ్న. ఆప్షన్ 4 లఘూత్తర ప్రశ్న. ద ఆన్సర్ ఈజ్ వ్యాసరూప ప్రశ్న. నెక్స్ట్, ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది ఏది? ఆప్షన్ 1 నిర్దేశాలు. ఆప్షన్ 2 నికష. ఆప్షన్ 3 ఘటికాస్థానం. ఆప్షన్ 4 పరీక్ష. ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది ఏది? ద ఆన్సర్ ఈజ్ నికష. నెక్స్ట్, మూల్యాంకన ఆధునికీకరణ ఈ క్రింది 3 అంశాలపై ఆధారపడి ఉంది. ఆప్షన్ 1 లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. ఆప్షన్ 2 మూల్యాంకనం, ఉద్దేశం, ప్రణాళిక. ఆప్షన్ 3 అభ్యసనానుభవాలు, పరిశీలన, లక్ష్యాలు. ఆప్షన్ 4 లక్ష్యాలు, ప్రశ్నావళి, రికార్డులు. ద ఆన్సర్ ఈజ్ లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం. నెక్స్ట్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా ప్రధానంగా పరీక్షించే అంశము ఏది? ఆప్షన్ 1 లక్ష్యాత్మకమైనటువంటిది. ఆప్షన్ 2 విషయనిష్టత. ఆప్షన్ 3 ఔపయోగిత. ఆప్షన్ 4 ఆచరణ యోగ్యత. ద ఆన్సర్ ఈజ్ విషయనిష్టత. నెక్స్ట్ బిట్. పాఠశాలలో సాధారణంగా నిర్వహించు పరీక్షలలో విద్యార్థి సామర్థ్యాలను పరీక్షిస్తున్నటువంటి రంగం ఏది? ఆప్షన్ 1 భావావేశ రంగం. ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం. ఆప్షన్ 3 జ్ఞానాత్మక రంగం. ఆప్షన్ 4 సృజనాత్మక రంగం. ద ఆన్సర్ ఈజ్ జ్ఞానాత్మక రంగం. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.